మరి ప్రతి వాళ్ళు మన అనుభవాల్లో నుంచి నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత తెలివిగా మంచిగా ప్రవర్తించాలి అనుకుంటారు. మరి ఈ స్థితి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అంటే ఇప్పుడు ఈ అండర్‌స్టాండింగ్ కెపాసిటీ ఎలా వస్తుంది? ఈ అండర్‌స్టాండింగ్ కెపాసిటీ ఎలా వస్తుందంటే నేర్చుకునే తత్వంలో నుంచి వస్తుంది. అంతే. ఇప్పుడు మనం మనం తర్వాత ఈ పిల్లలకు కూడా ఒకటి చెప్తూ ఉండేదాన్ని 3 చేపల కథ అని. ఒకళ్ళేంటి అంటే వాటర్ ఇంకిపోతున్నాయి. ఇంకా చేపలు పట్టుకునే వాళ్ళొస్తారు. మనం చచ్చిపోతాము, వెళ్ళిపోదాము అని ఒకడడుగుతాడు. వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని ఒకడంటాడు. సరే వీడు ముందే విషయాన్ని గ్రహించి వాడు అక్కడి నుంచి దాటుకొని వెళ్ళిపోతాడు. రెండో చేప ఉంటుంది. రావడంతోటి ఏం చేస్తాడు, చేపలు పట్టుకునేవాడు రావడంతోటి చచ్చిపోయినట్టు యాక్షన్ చేస్తాడు. అది చచ్చిపోయింది కదా చేపని అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. ఇక మూడో వాడుంటాడు. ఈ మొదటి వాడిలాగా తెలివిగా వెళ్ళిపోడు. రెండో వాడిలాగా తెలివిగా తప్పించుకోడు. మూడో వాడు కాస్త చచ్చి ఊరుకుంటుందనమాట ఆ చేప. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ చేప చేసిన వ్యవహారం ఏంది? నేర్చుకుంది. ఏం నేర్చుకుంది? నీళ్ళైపోతూనే ఉన్న చేపల్ని పట్టుకెళ్ళడానికి మనుషులు వస్తారు అని నేర్చుకున్నది. రెండో చేతకి ఏదో కాన్ఫిడెన్స్ ఉంది, తెలివితేటలు ఉంది, ఏదో తప్పించుకొని బయటపడింది. అంటే అర్థం ఏంటి? అంటే అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే అర్థం ఏంటి? రాబోయే సమస్యను చూసి ముందుగానే ఇది వస్తుంది కదా అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము? వాళ్ళకు వచ్చింది కానీ మనకి రాదు అన్నట్టు ఉంటాం. అంతే కదా. ఇప్పుడు శరీరం ప్రకృతి అయినప్పుడు ఒక టైంలో ఒక రకంగా ఉంటుంది శరీరం, ఒక వయసులో ఒక రకంగా ఉంటుంది. కానీ ఎవరైనా నేర్చుకుంటారా? నేను అప్పుడు అలా చేశాను, అప్పుడు అలా ఉన్నాను, అప్పుడు అలా తిన్నాను అని ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఈ శరీరం అంత పని ఇప్పుడు చేయడం లేదు, అంత ఆలోచన కూడా చేయటం లేదు, అంత అవసరం లేదు అనేటువంటి విషయంగా ఆలోచించరు. కాకపోతే కొద్దో గొప్ప ఏంటి చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దాన్ని పాటించుకుంటారనమాట. అంటే మన అనుభవాల్లో మనం నేర్చుకోవాలి అంటే అర్థం ఏంటి అంటే మనకే సమస్యలు రావాలని కాదు, మనకి రాకుండా కూడా ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవటం. నిన్న కూడా ఏదో చెప్పి మాట్లాడుకున్నాం కదా, ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అని. ఆది భౌతికం మనకి తెలుస్తుంది కదా, అంటే ఇప్పుడు ఈ సమస్య ఇది ఇలా చేస్తే ఇలా వస్తుంది అని కారణం తెలియకపోయినా కార్యాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. అలాగే ఆది దైవికం మనకి తెలియదు, అంతే కదా. మన కరోనా లాంటివి ఎప్పుడు వస్తాయో ఏమొస్తాయో మనకు తెలియదు. కాకపోతే వాళ్ళు చెప్పినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి, అది మన చేతిలో ఉంటుంది. ఆ తర్వాత ఆధ్యాత్మికం అంటే మన మనస్సు. అన్ని సమస్యల కంటే ముఖ్యమైన సమస్య ఏంటి? మన మనస్సే. మన మనసుకున్నటువంటి లక్షణాలు ఏంటి? కల్పనలు, ఊహలు, అనుమానాలు, అహంకారం. ఈ పంచభూతాల్లో ఎన్ని నెగటివ్స్ ఉన్నాయో, అంటే ఏంటి పంచభూతాల్లో ఉన్న నెగటివ్స్ ఏంటి? అనుమానం. రెండోది వచ్చేమో ఏంటి? వ్యాపించుకుంటూ పోతుంది. కాకపోతే వ్యాపించకుండా చూడబడింది అనుకో, మార్పులు ఉండవు. ఆ తర్వాత అహంకారం, నా అంత వాళ్ళు లేరనుకుంటూ ఉంటుంది. ఈ స్థితిలో ఉన్నప్పుడు మాత్రం నేర్చుకొని అర్థం చేసుకునేంత మానసిక